Hi Andy, welcome to DVR Academy. This is BVR. I'm a physics lecturer. So it is the part 2 video in current electricity. సో పార్ట్ 1 వీడియోలో హ్యూస్టన్ బీచ్ చెప్పాం, అలా మనం పార్ట్ 1 చెప్పాం. ఈ చాప్టర్ నుంచి 2 స్టేట్స్లో కూడా సెకండ్ ఇయర్లో ఒక ఐపీ క్వశ్చన్ 8 మార్క్స్ ఐపీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అందులో హ్యూస్టన్ బీచ్ కంప్లీట్ అయిపోయిందమ్మా పార్ట్ 1 వీడియోలో. ఇట్ ఈస్ ద పార్ట్ 2 వీడియో. పొటెన్షియోమీటర్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. పొటెన్షియోమీటర్ ఈఎంఎఫ్ ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది. అందులో ఈ వీడియోలో మనం ఈఎంఎఫ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో క్వశ్చన్ చూడడం ఎలా అడుగుతున్నారో. స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ కంపేర్డ్ బై ద పొటెన్షియోమీటర్. సో 2 ఈఎంఎఫ్స్ ఉంటాయండి. 2 ఈఎంఎఫ్స్ మనం కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత 2 సెల్ ఆఫ్ ఈఎంఎఫ్లు తీసుకొని దాన్ని కంపేర్ చేస్తున్నాం అండి. దీనికి ప్రాబ్లం కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీని లింక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఈ వీడియోలో దీని క్వశ్చన్ వరకు కంప్లీట్ చేద్దాం అండి. చూడండి ప్రిన్సిపల్. సో మన పొటెన్షియోమీటర్లో నెంబర్ ఆఫ్ మ్యాగ్నెట్ వైర్స్ తీసుకుంటామమ్మా. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెట్ వైర్లో ఉన్న లెంత్ని టోటల్ లెంత్ ఎల్ అంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ వి అంటాం. ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ potential difference of the uniform wire, the total potential difference of the uniform wire is directly proportional to its total length. That is total potential difference of the uniform wire V is directly proportional to its length L. V is proportional to L. దీని నుంచి రాస్తే మా ప్రపోర్షనల్ తీస్తే కాన్స్టెంట్ వస్తుంది. P is equal to KL. V is equal to KL. స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అన్నాడమ్మా. we know that V is equal to IR, but R is equal to rho L by A. V is equal to I rho L by A. V is equal to I rho by A into L. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తం కాన్స్టెంట్ అనుకుంటే అమ్మా V is equal to KL. V is directly proportional to L. V is equal to KL. V is directly proportional to L. సో ఇది ప్రిన్సిపల్ అమ్మా. దీని 2 మార్క్స్. The total potential difference of the uniform wire is directly proportional to its total length. సో దాన్ని V is directly proportional to L కాబట్టి దాన్ని మనం డెరైవ్ చేసాం. ఇంతవరకు 2 మార్క్స్ అండి. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ అంటున్నాడు. దానికి వెళ్దాం అండి. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్, comparison of EMFs
కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ చూడండి, డయాగ్రామ్ చూడమ్మా. ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం, తర్వాత కన్స్ట్రక్షన్ రాద్దాం. అలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా నెంబర్ ఆఫ్ వైర్స్ తీసుకోవాలి. అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలండి. మనం తీసుకున్నటువంటి మ్యాంగనీన్ వైర్స్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్స్ తీసుకోవాలి. ఎన్నైనా పర్లేదు, నేను 6 తీసుకుంటున్నా అమ్మ. ఈవెన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్స్ వీటికి ఎడ్జెస్ రైట్ సైడ్ నుంచి కనెక్ట్ చేయాలమ్మా. ఎడ్జెస్ కనెక్ట్ చేయాలి, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలమ్మా. ఇది ఏ, బి, ఇది బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్కి కే. ఇది ఈఎంఎఫ్ ఈ, ఇది రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్కి కే. ఈ సర్క్యూట్ నుంచి ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు చూస్తే అమ్మా, ఇది ఏ మ్యాంగనీన్ వైర్లో ఎడ్జ్ ఏ. ఇక్కడ నుంచి 2 సెల్స్ తీసుకుంటున్నాం. ఒక సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ1, ఇంకొక సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ2. ఫస్ట్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ యొక్క కీ K1, సెకండ్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ కీ K2. ఈ రెండింటికి కామన్గా ఉన్న కీ, కామన్ కీ K3. కామన్ కీ అంటా అండి K3. సో సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ E1, it is the cell of EMF E2. Key K1 is the key of EMF E1. K2 key of EMF E3, E2, K3 కామన్ కీ. K3 అంటే కామన్ కీ అమ్మ. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ గాల్వానోమీటర్. సో ఏ అనే పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ L1 అమ్మా. ఏ అనే పాయింట్ ఆ పాయింట్ వరకు ఉన్న లెంత్ L2. సో ఇట్లా పాస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది. ఇది ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్ అమ్మా. సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్ కే ప్రైమరీ సర్క్యూట్లో కనెక్ట్ అయి ఉన్నాయి. రిమైనింగ్ అంతా సెకండరీ సర్క్యూట్లో కనెక్ట్ అయ్యింది. దాని గురించి మనం కన్స్ట్రక్షన్ రాయబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. డయాగ్రామ్ ఏం చెప్పి అదే కన్స్ట్రక్షన్ రాయబోతున్నాం. ఇన్ ప్రైమరీ సర్క్యూట్, ఏమేమి ఉన్నాయండి? సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, రియోస్టాట్, ప్లగ్ కి ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇన్ ప్రైమరీ సర్క్యూట్, సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, రియోస్టాట్ ఆర్హెచ్, and plug key K are connected in series. ప్రైమరీ సర్క్యూట్ అమ్మ, దీని వరకే రాసాం. నెక్స్ట్ ఇన్ సెకండరీ సర్క్యూట్, ఈ పైన మొత్తం సెకండరీ సర్క్యూట్ అండి. ఇన్ సెకండరీ సర్క్యూట్, సెల్ ఆఫ్ ఈఎంఎఫ్స్
E1 and E2 are connected. Let K1 be the key of EMF E1 and K2 be the key of EMF E2 and K3 is common key. సో మనం ఇచ్చినటువంటి డ్రా చేసిన సర్క్యూట్లో ప్రైమరీ సర్క్యూట్ ఉందండి. అందులో ఆర్హెచ్ కే కనెక్ట్ అయిన సిరీస్లో దాన్ని రాసాం. సెకండరీ సర్క్యూట్లో E1 E2 కనెక్ట్ అయినాయి. K1 అనేది E1కి, K2 అని ఇది K2 అండి. K2 అనేది E2కి, K3 అనేది కామన్ కీ అమ్మ. అదే రాసాం అక్కడ. సో డయాగ్రామ్ నుంచి రాయాలమ్మ, డయాగ్రామ్ చూస్తూ రాయండి. ఇప్పుడు కరెంట్ మొత్తం E1లో నుంచి పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, E2లో నుంచి పాస్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. కరెంట్ మొత్తం కూడా E1లో నుంచి పాస్ అవ్వాలి అంటే K1 K3 క్లోజ్ చేసి పెట్టాలమ్మా, K2 ఓపెన్ చేసి పెట్టాలి. కీ క్లోజ్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది, ఓపెన్ చేస్తే కరెంట్ పాస్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, కీ అనేది K1 K2 K3 ఏదైనా సరే కీని క్లోజ్ చేసాము అంటే కరెంట్ దాని నుంచి పాస్ అవుతుంది, ఓపెన్ చేస్తే కరెంట్ దాని నుంచి పాస్ అవ్వదు. కాబట్టి కరెంట్ అనేది E1లో నుంచి పాస్ అవ్వాలి అంటే నౌ ద కీస్ K1 and K3 are closed, but key K2 is in open. The keys K1 and K3 are closed. జాగ్రత్తగా చూడండి, కీ క్లోజ్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది, ఓపెన్ చేస్తే పాస్ అవుతుంది అన్నామండి. సో K1 K3 క్లోజ్ చేసాం కాబట్టి K1లో నుంచి K3కి వెళ్తుంది, K2 ఓపెన్ చేసి అక్కడ కరెంట్ పాస్ అవ్వదు. సో ద టోటల్ కరెంట్, the current passing through E1. సో ఎప్పుడైతే K2 క్లోజ్ అయ్యిందో కరెంట్ సెల్ ఆఫ్ EMF E1లోంచి పాస్ అవుతుందమ్మా. సో E1లోంచి కరెంట్ పాస్ అయితే దట్ ఈస్, ఇందా చూడండి ప్రిన్సిపల్ రాసేటప్పుడు V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అన్నాం. ఇక్కడ E1 కాబట్టి E1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L1 అని చెప్తామండి. E1లోంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు లెంత్ L1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో E1 ప్రపోర్షనాలిటీ తీసేస్తే, అమ్మ E1 ఈజ్ ఈక్వల్ టు KL1. It is taken as equation number 1. Then the keys, ఈసారి K2 K3 క్లోజ్ చేస్తున్నాం అండి, K1 ఓపెన్. The keys K2 and K3 are closed, but key K1 is in open. So current passing through E2, that is E2 is directly proportional to L2. E2 is equal to KL2. It is taken as equation number 2. సో క్లియర్గా చూడాలి, సెకండరీ సర్క్యూట్లో E1 E2 రెండు సెల్స్ ఉన్నాయండి. ఫస్ట్ సెల్ ఆఫ్ EMF E1 కీ K1, E2 కీ K2. కరెంట్ E1లోంచి పాస్ అవ్వాలి అంటే K1 K3 క్లోజ్ అయి ఉండాలి, K2 ఓపెన్లో ఉండాలి. కరెంట్ E2లోంచి పాస్ అవ్వాలి అంటే
K2 K3 క్లోజ్ అయి ఉండాలి, K1 ఓపెన్లో ఉండాలండి. K2 ఓపెన్లో ఉన్నప్పుడు E1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ L1 అవుతుంది. K1 ఓపెన్లో ఉన్నప్పుడు E2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు KL2 అవుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే ఈక్వేషన్ 1, 2 మనకు తెలుసమ్మా. సో ఈక్వేషన్ 1, 2ని బేస్ చేసుకొని కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ చెప్పబోతున్నాం. సో ఫైనల్గా ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 we get 1/2 తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 1/2 మీన్స్ E1 by E2 is equal to KL1 by KL2, KK cancel. Therefore, E1 by E2 is equal to L1 by L2. Most important question. సో ఇంతవరకు 6 మార్క్స్ అండి. లాస్ట్ ఇది డైరెక్ట్గా ప్రాబ్లం అడగకుండా 8 మార్క్స్ అడిగేశాడు. ప్రిన్సిపల్ 2 మార్క్స్కి, కంపారిజన్ మొత్తం 4 మార్క్స్, 6 మార్క్స్. 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది మోస్ట్లీ. ప్రాబ్లం రాకుండా కూడా చాలాసార్లు వచ్చిందండి. వాడు జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ రాయాలి. E1 by E2 ఈజ్ ఈక్వల్ టు L1 by L2 డెరైవ్ చేస్తున్నాం. సో దీంతో కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 వీడియో కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా. మన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ అండి.